మొరంగడ్డ ఒక పావు, మొరంగడ్డని చిలకలగడ్డ దుంప, స్వీట్ పొటాటో అంటారు. ఇది బెల్లం. ఈ పావు ఎంత ఉందో అంతే తీసుకొని ఈ బెల్లాన్ని కూడా సేమ్ అంతే కప్పులో, నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇది చాలా స్వీట్గా ఉంది. ఇది నెయ్యి, మనకు సరిపడంత నెయ్యి. ఇది కాజు 2 భాగాలుగా విడగొట్టాను. అలాగే మనం కర్బూజా ఇత్తులు కానీ కలంగిరి ఇత్తులు కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము, ఏదైనా చేయొచ్చు. ఫుడ్ కలర్ కూడా కావాలిస్తే వేసుకోవచ్చు, ఎందుకంటే ఈ బెల్లం కలర్ చాలా బాగా వస్తుంది. నేను చాలా వంటలు చేశాను. ఈ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ఇదైతే చేయడానికి సంసిద్ధంగా చేస్తున్నాను. ఒక పొయ్యి పైన మందపాటి గిన్నెను తీసుకోవాలి. ఇట్లా మందంగా ఉండాలి గిన్నె. మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి కాగానే ఒక 5-6 మన ఇష్టం, ఇంకా మీకు ఎంత బాగా రావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి తక్కువ తిన్న వాళ్ళు కొంచెమే వేసుకోండి, మళ్ళీ తినబుద్ధి కాకుండా చేసుకున్నదంతా వేస్ట్ అవుతుంది. బాండీలో నెయ్యి వేడెక్కేంతలోపు మనం ఇది ఇట్లా స్మాష్ చేసుకుందాము. నేను ఆల్రెడీ మెత్తగా ఉడకబెట్టేసిన, అది మెత్తగా ఉడికిపోయింది, అందుకని ఇట్లా చేయితోటి వచ్చేసింది. లేకుంటే కొంచెము తక్కువ ఉడకబెట్టుకుంటారు కదా, తినేటప్పుడు కొంచెము క్రిస్ అనేది శబ్దం వస్తుంటే బాగా అనిపిస్తుంది, తక్కువ చేసుకుంటారు. నేనైతే ఇట్లా చాలా మెత్తగా ఉడకబెట్టేసిన, అసలు నేను బలమే వేస్తలేను, దీనిపైన ఫోర్స్ పెట్టట్లేదు, అందుకే మామూలుగా ఇట్లా అనగానే వచ్చేస్తుంది. మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా ఉడికిపోయింది పొద్దున. ఇప్పుడు ఇది నేను నైవేద్యంగా చేసుకుంటే వాళ్ళ గురువారం కదా, చాలా రోజులైతుంది స్వీట్ చేయకుండా, చేద్దామనేసి అనుకుంటున్నా. చూడండి ఎలాగైతుందో చూద్దాము. ఇక్కడ దుంప నెయ్యిలో వేగుతూ ఉండగా మనము ఈ కప్పు బెల్లాన్ని తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. సన్నని మంట మీద బెల్లాన్ని అయితే కరగబెట్టుకుందాము. కొంచెం నీళ్ళు వేసుకుందామండి. నీళ్ళు వేసుకొని కరగబెట్టుకుందాము బెల్లాన్ని. కరిగే లోపల దీన్ని కూడా చూసుకుంటూ ఇలా పానకం కొంచెం తీగపాకం వచ్చిందో చాలు. చెత్త చెదారం ఏం లేకుండా ముందే జల్లడగట్టి పెట్టేశానండి. టైం లేక చూపించలేకపోయాను. టైం అవుతుంది, చాలాసేపు అవుతుంది, నేను పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది, మళ్ళీ వేరే దగ్గరికి పోయేది ఉంది, అందుకే ఈ విధంగా చేసిన. చూడండి ఈ విధంగా చేసి దీన్ని మోరంగడ్డ మిశ్రమంలో పోద్దామండి. ఈ బెల్లమన్నంతా మంచిగా నీట్గా కలుపుకుంటూ ఉందాము. చిలకడ దుంప హల్వా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఫైబర్, చిలకడ దుంపలో చాలా ఫైబర్ ఉంటుంది. మనము తింటేనే బాగా, ప్రతి వారానికి ఒకసారన్నా ఈ చిలకడ దుంపను తింటే చాలా ఆరోగ్య ఫలితాలు కనిపిస్తాయి. ఇది చాలా ఉపయోగపడుతుంది ఫైబర్కి. మన శరీరం ఫైబర్ చాలా అవసరము, ఫైబర్ మోతాదు చాలా ఉండాల్సి వస్తుంది. ఈ మధ్యలో అందరూ ఫ్రూట్స్ తినడం చాలా ప్రారంభించారు. అందరూ ఏమి దాంట్లో ఉంటుందో దాన్ని బాగా తీసుకుంటున్నారు. పాతకాలంలో అయితే ఈ మోరంగడ్డని తిననిచ్చేవారు గారు పెద్దవాళ్ళు, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, వాతం ఇది అని తిననిచ్చేవాళ్ళు కారు. ఈ జనరేషన్లో ఉన్న ప్రజలందరూ అన్ని పండ్ల ఏ పండు ఏ దానికి బాగా ఉపయోగపడుతుందో అని తెలిసి మరీ తింటున్నారు. చాలా గర్వకారణము, ఆనందదాయకం కూడా. అన్ని పండ్లు తినాలండి. శరీరానికి ఇది పడదు అది పడదు అనేది కాదు, అన్నీ పడతాయి. తింటే అన్నీ తినొచ్చు, తింటేనే బాగా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. చూద్దాము, ఇంకా కొంచెం సరిపోలేదు, నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను, చూడండి. ఇప్పుడు 5 ఇలాచీలు తీసుకొని
మెత్తగా దంచేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం చక్కెర వేసి దంచితే ఇంకా బాగా ఉంటుంది. బెల్లం స్వీట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం చక్కెర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, రంగు కూడా మారుతుందండి. బెల్లం ఏ స్వీట్ చేసినా సరే కొంచెం చక్కెర వేయాలి. అది కూడా ఎప్పుడు ఇలాచీలు దంచేటప్పుడు వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. కొని ఇలాచీ లోపల ఇలాచీలు యాలకులు వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. వేసుకుంటూ అడగంటకుండా ఈ విధంగా నెయ్యి కనిపిస్తూ ఉండేటట్టయితే హల్వా చాలా రోజులు కూడా ఉంటుంది. ఒక వారం 10 రోజులు అన్నీ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో నీళ్ళు కలపలేము కదా, బాగా ఉంటుంది. ఎంత వేయించుకుంటే నెయ్యిలో అంత మంచిగా ఉంటుందండి. అసలు గిన్నెకు అసలు అంటకపోవద్దు. నెయ్యిలో వేయించుకున్న కాజుని ఇందులో వేసుకుంటున్నారండి. ఇందులో కూడా కొంచెం నెయ్యి ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే ఎంత నెయ్యి వేస్తే అంత మంచిదని చెప్పేసి ఇందులో చాలా నెయ్యి వేసి వేయించినాను. ఇట్లా ఆయిల్ అంతా నెయ్యి అంతా ఇట్లా బయటికి రావాలండి. అప్పుడు చూడ్డానికి మంచిగా ఉంటుంది, తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. కలర్ చూడండి ఎలా మారిపోయిందో. బెల్లం చాలా మంచిగా ఉందండి. అసలు ఆ బెల్లం వల్లనే ఇంత కలర్ వచ్చింది. మనం ఫుడ్ కలర్ వేయకున్నా పర్వాలేదు, ఎంత బాగా వచ్చిందో. చక్కెర, పంచదార, యాలకులు, పంచదార కలిపి దంచిన పౌడర్ని కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకొని దించేసుకుందామండి. అయిపోయిందండి మోరంగడ్డ స్వీటు, చిలకడ దుంప తీపి పదార్థము, స్వీట్ పొటాటో స్వీట్. ఇన్ని భాషలు, ఇన్ని రకాల అర్థాలు. మోరంగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో. చూడండి టైం అవుతుందండి నైవేద్యం పెట్టడానికి. ఎంత బాగా కలర్గా వచ్చిందో చూడండి. అసలు కృష్ణుడికి పెడుతున్నానండి నైవేద్యాన్ని.